ఏం తింటున్నావురా కన్నయ్య? వాటర్లు అంటించుకుంటున్నావా? గుడ్ బాయ్ కన్నయ్య. గుడ్ గర్ల్ కన్నయ్య. అక్క చెప్పు పప్ప ఏంటిది? నేను 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 బాయా మరి? నేను నువ్వు చెప్పు కన్నా. నువ్వు చెప్పు. చిట్టి పిన్ని గుడ్డా బాడా? దద్ది పిన్ని నువ్వా? ఎందుకు నా? అట్లా చెప్పద్దు. అంటే చాక్లెట్ తీసుకొస్తే మంచిదా? చిట్టి పిన్ని కూడా తెస్తుంది కదా మరి. పప్ప కూడా తెస్తాడు కదా, తాతయ్య కూడా తెస్తాడు కదా, అమ్మమ్మ కూడా తెస్తుంది కదా మరి. అమ్మమ్మ చిప్స్ వేస్తుంది, మిమ్మల్ని గాలి వేస్తుంది అమ్మమ్మ. తాతయ్య ఏం తెస్తాడు మరి? కన్నయ్య నీకు చిట్టి పిన్ని ఇష్టమా దద్ది పిన్ని ఇష్టమా? నీకు దద్ది పిన్ని ఇష్టమా? మరి దద్ది పిన్ని గుడ్ గర్ల్ అని చెప్పు. మరి బ్యాడ్ అనద్దు, ఓకే? బిస్కెట్ నాకు ఇస్తావా? వద్దు, నువ్వైతే అమ్మమ్మకి ఇస్తావా? తాతయ్యకి ఇస్తావా? తాతకి ఇస్తావా? మిల్క్ మ్యాన్ వచ్చింది, మిల్క్ తీసుకొచ్చింది. ఎట్లా మరి? అట్లా దీన్ని తాగాల, వాటర్ తాగేసి అట్లనే వస్తుంది బిస్కెట్. తావు ఇద్దరికి సేమ్ ఇచ్చిన వాడేమో మంచిగా ఉంచుకున్నాడు, మేము ఖరాబ్ చేసుకున్నాం. ఎట్లా మరి చెప్పు? అట్లా ఖరాబ్ చేసుకోవద్దు కదా. నీట్గా మెల్లగా స్లోగా తినాలి, ముద్దగా, ఓకేనా? ఏం కాదు, నెక్స్ట్ టైము అమ్మమ్మ ఇస్తుంది వాటర్ వేరే తీసుకొచ్చుకపో, అలగకు, ఓకేనా? బంగారం బుజ్జులు, ఓ బుజ్జి కన్నలు, చిట్టు తల్లి. కన్నయ్య స్కూల్ చాలా అయిందట, పోతావా? ఏం చేస్తావు ఇంటికాడ నుండి? కూర్చుంటావా? నేను కూర్చొని ఏం చేస్తావు? ఎవరితోని? పప్ప స్కూల్కి పోతాడు కదా. నువ్వు? అక్క స్కూల్కి పోతుంది రేపటి నుంచి. అక్క స్కూల్కి పోతుంది, నువ్వేం చేస్తావు? అక్క స్కూల్కి పోతుంది, పోవా? ఏం చెప్తాను? ఆడుకుంటారా? కార్బన్ తీస్తావా? అది తిందాం, ఇది తిందాం, అది ముడుదాం, ఇది ముడుదాం. కుమ్మరల తాతలు ఇంటికాడ ఉంచుతా స్కూల్కి పోకపోతే శ్రేయాన్షిని. ఉంచుడే ఉంచుడే. నిర్మల్ వచ్చిందట, ఇక్కడ రాలేదు, ఆరుమూర్లో రాలేదు. స్కూల్ ఆడనే ఉంటుంది మీ స్కూల్, అటే వాళ్ళు ఎత్తి. ఖాళీ అయింది కదా, నీట్గా తిన్నావు కదరా. బిస్కెట్లు లేదు, లాలా లేవు, ఏం లేవు. ఇగో ఈ మీద చూడు, బిస్కెట్, అందులోనే వాటరు, అవట మంచినీళ్ళు కావట, మంచిగా ఇవ్వాలట. ఎక్కడికి ఎత్తారు? తాగుతావా? తాగు. నాకే అక్కడ అయిపోయింది, ఖాళీ అయింది ఆల్రెడీ.
ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెట్టుకున్నాడు. టమోజు టమోజు అది ఇంకా అతనే పెట్టుకుంటావా ఇక పొద్దున్న వేసింది పూరీలు. ఎవరైనా ఎంత పొద్దున్న తింటారా? అందులోనే తింటుంది, ఒక గిన్నె మిగులుతుందని, తోమనందుకు ఒక గిన్నె మిగులుతుందని ఇంట్లోనే తింటుంది. మరి ఆడ తినని పోయింది ఇక. అంటే ఇగో ఇట్లా ఈ పనులన్నీ ఇట్లా ఉంటాయి అన్నది. పస్సా 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 అని ఇట్లా తింటాను. అట్లా లేనే లేదురా చేతిలో. అట్లా తిన్నట్టు ఎందుకు యాక్షన్ ఎత్తుంది? చూపెట్టు మళ్ళా పోయి నీళ్ళు పోయి. చెయ్యి చిట్టి. మహన్య ఇటు చూడు 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 నీ జుట్టు చూపిద్దాం. పెద్ద అయింది జుట్టు చూడు, పెద్ద అయింది మహన్యది. టింగ్ 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 టింగ్. ఇక మేము వచ్చేసినామని చెప్పేసి మా డాడీ అయితే బోటి తీసుకొచ్చిండు. మటన్ బోటి నాకైతే ఫేవరెట్. మా అమ్మ వండుతుంది ఫుల్ సూపర్ సూపర్ సూపర్గా. ఆ చిట్టతో ఇంకా మంచిగా క్లీన్ చేస్తాయి అన్నట్టు, నీట్గా చాలా స్పెషల్గా. దానికి ఇష్టం క్లీన్ చేయడం, నాకైతే అస్సలు నచ్చదు. రాగానే వచ్చే వరకే మా ఇల్లు ఇట్లా ఉంది, మహన్య ఇట్లా ఉంది. డోరా బుజ్జి ఏం చూడాలి? ఇది ఎవరిది? ఇది ఎవరిది? సైన్స్ ఏం చేస్తున్నాం అంటే ఇక ఇది చూడండి, చిన్న ఎవరు పట్టుకున్నారు? నేను అగుతున్నానా? ఎవరిని పట్టుకొని? స్కూల్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం ఉందనంటే ఇక మా ఆయన చూడు పడే తిప్పలు చూడుర్రి. ఒక్క ఫోటో కోసము 3 చెర్ల నీళ్ళు దాయిపించిండు అన్నట్టు మావాడు. చూడుర్రి ఎట్లా ఫోటో దించుతాం రా ఇలా నిల్చుంటే అని చెప్పేసి మంచి చెప్పిన అస్సలు వింటలేడు. ప్లీజ్ రా కన్నా మంచి నిల్చోరా, ఓన్లీ ఫేసే రా కావాల్సింది, కాళ్ళు చేతులు కాదురా అన్నా. కానీ కాళ్ళు చేతులు అటు ఇటు తలకాయ అన్నీ దింపి ఒక ఫోటో కూడా పోజ్ ఇవ్వకుండా వేసిండు. ఎంత క్యూట్ ఉంటాడంటే చెప్తే విన్నట్టే అనిపిస్తుంది. బుద్ధిమంతుల్లా చూస్తూనే ఉంటాయి అబ్బాయి పిల్లలు. అసలు మగ పిల్లల చేష్టలు ఇట్లనే ఉంటాయేమో చూడాలి. అసలు ఎట్లున్నాడు చూడు. అరే ఆగ్రా పోలీసు వచ్చిండు మళ్ళీ మంచిగా ఉంటాడు. గిడున్నాడు ఒకలాగా ఆంటీ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. చూస్తాడు ఫోటో మంచిది పట్టుకపోతాడు. మళ్ళీ హెయిర్స్ ఏంది, అవతారం ఏంది, రెడీ ఏంది, మొత్తం బయటకు తీసేసుకున్న ఉక్కులుగాడు.
దిగినాకనే స్కూల్కి పోవాలన్నట్టు ఇక దానికోసం పడే తిప్పలు చూడుర్రి. ఇలాగైతే నవ్వుతుంది మా ఓడి వేషాలు చూడుర్రి ఎట్లున్నాయో. స్కూల్లో ఏదో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలట. వేరే ఫోటోలన్నీ స్టైల్గా అటు ఇటు దించుతాం కదా, అరే దించుతున్నారా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం. ఒక్కసారి నిల్చోరా అంటే ఎన్ని వేషాలు ఎత్తున్నాడు అసలు, చుక్కలు చుక్కలు చూపించిండు. నేను వచ్చిన అని ఫుల్ కుష్తో ఉన్నారు అన్నట్టుగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ముందే పోయినరు ఉండడానికి ఒకరోజు. ఇక ఉన్నారు, ఎంజాయ్ చేసిర్రు, అన్ని డింగాని వేసేసిర్రు. ఇక అయిపోయిన తర్వాత మా అమ్మ వచ్చిన తర్వాత పప్ప వచ్చిన తర్వాత బెంగటి వెళ్ళిన అన్నట్టు. పప్ప పోతుండాలి పప్ప స్కూల్కి, పప్ప పోతా అని చెప్పేసి అంటుండు. పప్ప స్కూల్కి వస్తుంది కదా, రాగానే వచ్చేస్తాడు ఆడుకుంది. కానీ అప్పుడు మంచిగా అని చెప్పంగానే పోతా మమ్మీ నేను పోతా అని చెప్పిండు అన్నట్లు. ఇంకా వాళ్ళ అక్క ఉన్నది ముంగట, వాళ్ళ అక్క ఏమో తింటుందని చాక్లెట్, దాని గురించి అది కావాలా అని చెప్పేసి అడుగుతున్నాడు మావాడు. ఏది గుర్తుంది కావాలి పిల్లలు, ఒకటి ఉంటే ఒకటి సరిపోదు వీళ్ళకి, సేమ్ కావాలని చెప్పేసి అంటారు. ఇక వచ్చిన అని చెప్పేసి గారం గారుతుంది అన్నట్లు వీడికి నా మీద బజ్జి ఉంటాడంట చెప్తుండు ఉట్టుట్టిగా. సరేరా బజ్జు అని చెప్పేసి అన్న, ఇది మార్నింగ్ రా ఇప్పుడాక పడుకున్నావు కదరా అన్నారా అని ఇంట్లేడిగా పడుకొని నా జుట్టుతోనే ఆట పెట్టేసిండు. ఇక జుట్టు పెద్ద ఉందని చెప్పేసి వాడికి ఊకట్లా దింపుతూ ఉంటాడు అన్నట్లు ఫేస్కి. చూడుర్రి వీళ్ళ పనులు ఎట్లున్నాయో. కన్నగాడు మహన్య, పాపం మహన్య బాగా అర్థం చేసుకుంటాయి అన్నట్టు చిట్టు తల్లి, మంచిది చిట్టు తల్లి, గుడ్ గర్ల్, గుడ్ బాయ్. శ్రేయాన్ చూడ గుడ్ బాయ్ అంతే. వెల్కమా ఇంకా ఈ చిన్నపిల్లలకి ఇదేందో బొట్టు చూడంగానే ఏమనిపిస్తుందో కానీ ముట్టాలి ముట్టాలి అని చెప్పేసి అన్నట్లు ఉంటుంది వాళ్ళకి. ఇక మా వాడైతే వద్దని అని చెప్పేసి ఊక్కున్నాడు. ఏం తింటున్నావు మమ్మీ అని చెప్పేసి అడుగుతుండ అన్నట్లు. ఏం లేదురా జస్ట్ ఉట్టిదే ఇగో ఇదే తింటున్నా అని చెప్పేసి అంటే, మా మమ్మీ నెయ్యి వేసింది అన్నట్లు. నెయ్యి వేసిన దాన్ని కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పేసి తీసుకున్నాను నేను. దాన్ని చూసి మమ్మీ మంచి లేదు బాగాలేదని చెప్పేసి చెప్తున్నానట్టు దొంగగాడు. వాడికి నచ్చలేదంట. మమ్మీ బజ్జి ఉంటానే మళ్ళీ నీ మీద అని చెప్పేసి అని వచ్చి బజ్జి ఉన్నాడు అన్నట్టు. వీడు ఎట్లుంటాడంటే మావాడు, వాడికి ఏమనిపిస్తే అది వేసేస్తాడు అన్నట్టు. నేను ఒకరోజు లేకపోతే అప్పటికి ఏదో అయినట్టు చేస్తున్నాడు. పాప మంచి స్నానం చేసి రెడీ అయ్యి ఉందన్నట్టు. ఇట్లా ఎంత ముద్దుగా కనిపిస్తుంది, డ్రెస్ వేసుకుంది, చాలా రోజులు అవుతుంది, చిన్న అయిపోయింది అని చెప్పేసి అంటుంది. ఇదే నే ఫ్యాషను నాని అని చెప్పేసి చెప్తున్నా అన్నట్లు. అంటే కింది వరకు వస్తుండే మోకాల వరకు, ఇంకొంచెం పెద్ద అయింది అన్నట్లు మహన్య. డ్రెస్ చిన్నగా కాలేదు, మహన్యనే పెద్ద అయింది. ఇంత క్యూట్గా కనబడుతుంది కదా, ముద్దుగా. నా ఫేవరెట్ డ్రెస్ అన్నట్లు ఇది. ఇట్లా ఫ్రీగా ఉంటే మంచి అనిపిస్తుంది. ఫేస్ అట్లా ఎందుకు పెట్టిందంటే ఫోటోకి పోజు అంటే, మమ్మీ ఎన్నిసార్లు ఇవ్వాలి ఫోటోకి పోజు అని చెప్పేసి అట్లా పెట్టింది. అయిపోయింది లేచింది అయిపోయి ఇప్పటిదాకా వండదంతా కుట్టది. మరి ముగ్గురు ఒకటి ఎటు పోయిందేమో, నేను రెండు ఉండే మంచిగా. ఇది అట్లా కాదు ఇట్లా. మూతి మొత్తం లోపల పెడితే కాదు, గీర పెట్టాలా? అవును డాడీ మంచిగా మీది ఇంకోటి ఇద్దరిది.
ఎందుకంటేనా చూడు ఇక వాటర్ ఎట్లా పడ్డాయి అన్ని ఎట్లా పడ్డాయి వాటర్ గడ్డ తాతయ్య మొత్తం మూతి పెట్టకు నువ్వే మూతి మోగడం పెట్టుకో నీళ్ళు తెలియపోతే ఇట్లా పెట్టి వదు వదు రావద్దా అప్పుడు తీసిన నాకు పెట్టు ఇంత పెట్టు వదు పొత్త 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 సాలి సాలి పొయ్య 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 నీ కడబుద్ది అయిందా తాత మా మమ్మీ అయితే ఎంత స్టైల్గా రెడీ అవుతుంది అంటే కొత్త కొత్త చీరలు కట్టుకుంటుంది మరట్లలో ఆడపోయిరా ఇక మా వాళ్ళు అయితే మొత్తం వాటర్లో మునిగి తేలిరు అన్నట్టుగా ఇంత ఆడి ఆడి నీళ్ళు మొత్తం పోసుకున్నాడు మా వాడు మా పిల్ల ఇదాన పచ్చియారు ఏందని చెప్పేసి బెదిరిస్తేనేమో ఇక చూడుర్రి వాళ్ళ వేషాలు చూసారు ఎట్లున్నాయో ఇక అది నాకు ఇచ్చేది అని చెప్పేసి అనగానే మా డాడీ తీసుకుని వెళ్ళినట్టు దాన్ని వదిలేస్తా అని చెప్పేసి అన్నాడు. పన్నెండు దాకా ఉండాలి నోట్ మెల్లగా మెల్లగా పళ్ళు మొత్తం పుచ్చిపోతాయి. 12 అట్లా సైడ్ లో ఉంటది మీకు తెలియదు కనబడదు పుణ్యం చేసుకున్న వాళ్ళకి పుణ్యం చేసినాను పుణ్యం చేస్తే కనబడుతుంది ఏడున్నది అసలు నమ్మలకు ఉన్నది సైడ్ ఉన్నది మరి ఇదంతా దొడ్డు చూడు మంచిగా ఉన్న 12 అట్లా ఉండండి ముట్ట నమ్మలకి అక్కడ మూత కొట్టుకో అట్లనే ఉండాలి మూత అట్లనే ఉండాలి అట్లా చూడకు 12 దాకా ఉండాలి 12 అట్లా చూస్తాము ఇట్లా వచ్చినట్టే అయితే ఇది ఆపుతాడు ఇట్లా అట్లా ఆపు ఇట్లా సైడ్ ఆపుకో ఇట్లా ఆపు ఎట్లా కూర్చో స్ట్రేట్ కూర్చో అక్కడ లేదన్నట్టు 12 దాకా ఉన్నా అని చెప్పాలి. చూసిరా మా ఊళ్ళో ఎట్లుంటుందో ఇట్లుంటుంది అన్నట్టుగా అల్లారి అందుకే మొత్తం వీడియో నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీళ్ళదే చూపిస్తున్నా వింటారని. ఎంజాయ్ చేస్తే కింద కామెంట్ చేయండి. అటు పోవద్దు ఇటు పోదు ఆని ఉండాలి గడ్డ గడ్డది ఏ కొలికేవది ఏం చెప్తున్నావు? మా అన్నయ్య బెస్ట్ కన్నయ్య బెస్ట్ అన్నయ్య బెస్ట్ మా అన్నయ్య బెస్ట్ కన్నయ్య దొరకపోయి నిన్నగా పంచానికి ఇంటిదా కట్టదు ఐటమ్ ఆయన చేస్తాం ఇట్లా ఇదేదో గుండెలు తట్టుకుంటుంది మెల్లగా మంచి తోడం కొట్టి బాగా ఇక మా ఇంటికి పోయినట్టు ఇక మా ఇంటికి అక్కడ చూసారు ఎంత ఎంజాయ్ చేస్తారో. ఇక సొంపు సొంపు ఉంటుంది. అలా మా డాడీ అయితే అస్సలు ఎడసబెట్టాడు మీదనే ఉంటాడు నజ్జి నజ్జి చేస్తాడు. ఇక బాడీ అంతా ఉప్పు రాకుంటే ఏమంటుంది చెప్పుర్రి ఒకటే ఎత్తిరి తగిలినాక. ఇక మా చిట్టు అయితే వచ్చింది ఇక జడేయమని చెప్పేసి అంటే జడేసిన అన్నట్టు దీన్ని ఇంతకుముందు ఇక ఫుల్ లావు ఉంటుండే ఇక ఈ మధ్య మొత్తం బాగా అయిపోతుంది. ఇక ఇది చేసి హాస్టల్కి హెయిర్ కటింగ్కి
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇట్లనే చూస్తూ ఉండండి. మేము ఇట్లనే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ గైస్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.